చెప్పని వస్తున్నారు. ఆమెకైతే ఒకటే చెప్తాను, వర్షిని అంత గలీజ్ కాదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పాను. అంది కదా, నా క్యారెక్టర్ గురించి ఆమెకు మాట్లాడే హక్కు లేదు. అలాగే గలీజ్ అనడానికి ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. సో నన్ను అనడానికి ఆమెకి సంబంధమే లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె మొహపరిచయం కూడా లేదు ఆమెకి నాకు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు తిడుతుంది ఆమె? ఆమెకి ఏం సంబంధం? నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనన్నా. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని, మీడియా ముందుకు పెట్టుకోమని చెప్పండి. ఏమి ప్రూఫ్స్ లేవని చెప్పి నాకు అంటదా? అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఎవరు వదిలేసి నన్ను వదిలేసామని చెప్పి నేను చెప్పానా? వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఆశీర్వాదం మాకుంది. కానీ ఇప్పుడు ఎవరో మధ్యలో వ్యక్తి మాటలు విని వాళ్ళు మారారు. కానీ వాళ్ళకి కూడా ఇష్టమే. మేము అంటున్నాం కదా, 2-3 నెలలైనా కానీ మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటామని చెప్పి అన్నాను కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని చెప్పండి, కాదనట్లేదు. అంతేగాని నన్ను మాత్రం బ్లేమ్ చేసి మాట్లాడితే నా క్యారెక్టర్ గురించి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరామె? ఆమె దగ్గర ఉండి చూసిందా నా క్యారెక్టర్ ఇలాంటిది అని? ఉంది కదా అని పారేసుకోవద్దని ఇది ఒకటే చెప్తానన్నా. లాయర్ అయితే అవ్వచ్చు, ఆ కేసును తారుమారు కూడా చేయొచ్చు, భయపడేదే లేదు. నేను మాట్లాడిన ఆడియోలు కాదు, ఎవరు అసలు పెళ్లి గురించి ఎత్తారు, ఎవరు ఏంటి అనేది ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయట పెట్టుమనండి. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుమనండి.